600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? రోహిత్ అన్న గిదన్న నీ అసలు రూపము. నీ ఎవ్వ ఒక్క ఇన్నింగ్స్ తో రిటైర్మెంట్ రూమర్లు పుట్టించిన లుచ్చనాయన్లు అడ్రస్ లేకుండా పోయినారు. నువ్వు తోప్ తురుం తీయ రోహిత్ అన్న. ఎస్ గంభీర్ బాబాయ్, ఎట్టుంది పర్ఫార్మెన్స్? సరిపోతుందా లేకుంటే ఇంకా ఏమన్నా? యా మాటకా మాటనే రోహిత్. నీ ఎవ్వ ఉరుకుతున్నావు, దుంకుతున్నావు, సప్పరెత్తున్నావు. ఇంత ఫైర్ ని మాత్రం బొత్తిగా ఎక్స్పెక్టే చేయలేనే రోహిత్. ఎనీహౌ ఎక్సలెంట్ ది. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. విరాట్ అన్న, ఈ క్రికెట్ పుట్టినెళ్ళైనా ఈ లార్డ్స్ లో మనకు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచే కదన్నా. సో నువ్వు కూడా సెంచరీ సప్పరిచ్చింటే ఓ పని అయిపోతుండే కదనే. గిట్ట ఊరిచ్చి డిసప్పాయింట్ చేస్తే ఎట్టన్నా? ఎస్ కరెస్టే తమ్ముడు, కానీ ఆ టైంలో మ్యాచ్ గెలిచాలంటే ఉండడమా పీకడమా అన్నట్టే ఆడాలి. గా ప్రాసెస్ లో పుల్లబడే ఛాన్స్ వెరీ హై తమ్ముడు. ఏం చేస్తావు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏదైతే ఏం తీయన్నా, రోకో ఆడుతున్న 400th మ్యాచ్ లో 100 పార్ట్నర్షిప్ తో అల్లాడిచ్చినారది. ఎస్ రోహిత్ అన్న, 138 చూపినావు. గది కూడా గిల్ ఆర్ట్స్ గ్రౌండ్ లో సెంచరీ చూపిన మొట్టమొదటి ఇండియన్వి. పైగా ఈ 120+ స్ట్రైక్ రేట్ తో గిడే సెంచరీ ఎవడు జోపలేనంటన్నా. నిజంగంటే నువ్వు తోప్ తురుం తీయే. కానీ ఆ మాట చూడన్నా, నువ్వు ఉండడానికి నువ్వు ఉన్న ఊపికి మ్యాచ్ను సునాయాసంగా గెలుపుతావు అనుకున్నా చూడే తమ్ముడు. గీ క్రాంప్స్ గాన రాకునింటేనా నీ అవ్వగ టార్గెట్ ని ఊది వాడెత్తుంటివే. దెబ్బకు డబుల్ సెంచరీ కూడా కంప్లీట్ అయ్యేది. ఏం చేస్తావు, టైం బాగాలేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అయినా పరిధి ఫస్ట్ టైం చూడే రోహిత్ అన్న, మ్యాచ్ వీకినా సిరీస్ దొబ్బినా ట్రోల్స్ మాత్రం మొత్తలేవే. అంత నీ పుణ్యమన్నావు. నీ అవ్వ యావత్ ఇండియా మొత్తాన్ని నీకెళ్ళి మలుపుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఓరా గిల్లుగా, అసలు మనం మ్యాచ్ ఎందుకు ఓడిపోయినామో తెలుసాలే? ఏముందన్నా, మన రాహుల్, అయ్యర్ గాడు, కిస్మిస్ గాడు వీళ్ళుల్లో ఎవరో ఒకరు మన లెక్కనే తగులుకొని అయిపోయేదే. దెబ్బకు మనం చేసిన హైయెస్ట్ రన్ చేజ్ గిదే అయ్యేదే. టోటల్ గా టాప్ 2 రన్ చేజ్ అయ్యేది. రాసి పెట్టలేదు తీయన్నా. ఓసిని మ్యాచ్ వీకెండేది గందుగ్గా తమ్ముడు. మన పాలెగాన్లు ఒక్కొక్కడు పోటీ పడి మరీ వాయగొట్టించుకున్నారు. అయినా నాకు అర్థం కాదు, యాదేరు దిమ్మగాడిలో ఈ ప్లేయింగ్ 11తో పొమ్మనేది. వా ఏందన్నా పుసుకున్న గట్టంటివి? అరే దూబేగాడు, సుందరం గాడు చక్కగా ఆడతలేరు, వాని గెలను బయటికి నూకు వాడే అని చెప్పిండేది నువ్వే కదన్నా. గిప్పుడైందా గిట్ అంటున్నావు? ఎస్ కరెస్టే తమ్ముడు, గట్టని చెప్పి మన బూంబుమ్నే పక్కన పెడతావా? ఓ శని, బూంబుమ్మన్నకి కాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటన్నా. మెయిన్ బౌలర్ లేడు కదా, 2-3 ఓవర్లేసే పార్టైం బౌలర్లతో ఎందుకు తీయని చెప్పి ప్రాపర్ బౌలింగ్ లైనప్ ఉంటే బాగుంటది అనుకున్న 5 మంది మెయిన్ బౌలర్లతో పోవాల్సి వచ్చిందే. ఎస్ ప్లాన్ అయితే అదిరిపోయింది తమ్ముడు, కానీ ఎక్స్పీరియన్సే ఎవ్వనికి లేదువే. దొరికినారు తీయని చెప్పి తెల్లనేలు తెగబడి జప్పరిచ్చినారు. ఎనీహో అయ్యింది అయిపోయింది తీ, ఏం చెప్తావు? ఒరే ఒక్క మ్యాచ్ ఆడకుంటేనే గిట్ట తేలిపోయేరేంది తమ్ముళ్ళు. ఒక్కొక్కడు 70, 90 ఏడమేందిలే, నాకు అర్థం కాదు. బూంబుమన్నా, యా మాటకా మాట నేను నిజం చెప్తున్నా చూడన్నా. నువ్వు ఉండింటే మాత్రం ఎప్పట్లక్కనే వానిగాలను తిప్పలు పెట్టతోనివే. నీకు బెదవడి వానిగాన్లు అవుట్ కాకుంటే చాలని చెప్పి రన్ రేట్ పడిపోయినా పర్వాలేదని ఒత్తుకుంటా గుల్లించుకుంటా ఆడేతోళ్ళు. నెక్స్ట్ గా రన్ రేట్ని కవర్ చేద్దామని చెప్పి మా దాంట్లో వాయగొట్టేనికవే మాకు దొరికేతోళ్ళు. నువ్వు ఉండింటే నిజంగానే కథనే వేరే ఉంటుండన్నా. వి మిస్ వినే బూమ్రాబాయ్. ఓ శని, గిది బాగుంది వే, గంత లేదు. అసలు మ్యాచ్ ఓడిపోనిక కారణం మేము కాదు, మన బ్యాటర్ల వల్లే మనకి గతి పట్టిండేది. అవునన్నా, లేకుంటే ఒత్తూరు నువ్వే ఆలోచించే. వానిగాలు లాస్ట్ 3 ఓవర్లు 62 జోపినారు. మనం చేజింగ్ చేసేటప్పుడు లాస్ట్ 3 ఓవర్లు ఉన్నప్పుడు మనం ఎంత జోపాల్సిందుండేనే? ఉత్త 60. అంటే ఇంకా 2 రన్నులు తక్కువ ఉన్నాయి. వానిగాలు 62 జోపినారు, మనం 60 జోపలేకపోయినాం. గంతేనా తేడా? ఇది చాలా పట్టు బ్యాటర్ల వల్లే చూడే మనం ఓడిపోయిండేది. ఓరే లొడ్డ పట్టోడా, ఏం కవర్ డ్రైవురా నీ అవ్వా. కూతకు ఎనిక నీకు కొంచెమన్నా ఉండాల తమ్ముడు. సరే తీవా, మీ బౌలర్ల తరపున బానే ఒత్తాసు వలుగుతున్నావు గాని గిది చెప్పు తమ్ముడు, అసలు మనం ఎన్ని రన్స్ తేడాతలే ఓడిపోయిండేది? ఎన్నన్నా ఉత్త 27 రన్స్. మళ్ళా మన ఓనిగాలు లాస్ట్ 3 ఓవర్లకి ఎంతలే వాయగొట్టించుకునేది? ఎంతన్నా ఉత్త 62 కదా. వారని సరే మళ్ళా ఓవర్కి 20 కాకుండా 10, 11 ఇచ్చింటే మనకి గతి పట్టేదే కాదు కదలే. మళ్ళా దీంట్లో బోనస్గా 26 ఎక్స్ట్రాలా కాలబెట్టేది. నీ అక్క వేసిందే జంషెడ్పూర్ బౌలింగ్, మళ్ళా దాంట్లో కవరింగ్ ఒకటి. రోహిత్ అన్న, గదంతా జరసేపు పక్కన పెట్టే. నాకు అర్థం కాదు, గా జానబెత్తల కాడే గింతగానం రిధం మీద బౌలింగ్ ఎత్తున్నాడు. మనసులో మాట చెప్తున్నా చూడన్నా, ఈ మ్యాచ్లో మాత్రం మా సద్దకులు గాన ఉండింటేనా కథ నిజంగా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది చూడే. ఏంది తమ్ముడు సద్దకులా? ఎవరు లెవెల్? అదే అన్న, మా ఆల్రౌండర్లే. కథ మొత్తం వేరే ఉంటుండేనే. వై? బికాస్ కమన్ బాయ్స్, ఎస్ వీఆర్ ఆల్రౌండర్స్.
తమ్ముడు బకెట్ నీ నుంచి 30-40 ఎక్స్పెక్ట్ చేసినావే, కానీ గిట్ట 140 అయితే బొత్తిగా ఎక్స్పెక్టే చేయలేదు తమ్ముడు. అయినా ఎంత జోపి ఏం లాభం తీయే బ్రూకుబై, నా ఇన్నింగ్స్ని ఎవ్వడు గుర్తిత్తలేరే. ఓసిని నీ బాధ నాకు అర్థమైంది తమ్ముడు. గడ రోహిత్ ఇంపాక్ట్ గట్టుంది, మళ్ళీ ఏం చెప్తావు? అయినా నీ ఒక్క ఇన్నింగ్సే కాదువే, మనం సిరీస్ గెలిచినామని కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చెప్తావు? అంతా రోహితు నీ అవ్వ. కానీ ఎవరు గుర్తించినా ఎవరు పట్టించుకోకుండా నీ సెంచరీని మాత్రం నేను గుర్తించినా తమ్ముడు. ఎక్సలెంట్వే. ఎక్సలెంట్లు పొప్పర్మెంట్లు ఎవరికి కావాలన్నా కనీసంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నన్నా గాలబెట్టింటే బాగుండేదే. అయినా నాకు తెలక అడుగుతున్నా, నేను 140 చూపినానే, గా జానబెత్తలుగాడు చూపింది ఉత్త 90. నాకు కాదని చెప్పి వానికెట్టి ఇవ్వాలనిపించిందే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, నాకు అర్థం కాదు. తమ్ముడు బకెట్ వానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చిండేది 90 చూపినందుకు కాదు, గా రోహిత్ని అవుట్ చేసినందుకు. ఇవాళ మనం మ్యాచ్ గెలిచినామన్నా, సిరీస్ మనకు వచ్చిందన్నా, గదే బే టర్నింగ్ పాయింట్. బైది బై గంభీర్ బై, ఎట్టుంది పర్ఫార్మెన్స్? బ్యాక్ టు బ్యాక్ 50 పోలే, అదిరిపోలే. ఓసిని నువ్వు చక్కగా ఆడుకుంటే ఆశ్చర్యపోవాలే కానీ గిట్ట ఆంతలకు సపరిస్తే వింతేముంది తమ్ముడు. అయినా కొత్తగా గిట్ట అడుగుతున్నావేందే విరాటో? ఏమో చూడన్నా, ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది. నీతో మాట్లాడకుంటే మళ్ళా కోచ్తో మాటలేవంట, ఇద్దరు గలవన్నారంట. విరాట్కి తిక్కలేసి గంభీర్ని ఎంఆర్ఎఫ్ బ్యాడ్ తీసుకొని మింగినాడంట. మింగింటే 2 లీటర్లు గారిందంట. బైదివే బ్లడ్ అన్నావు. మళ్ళా డ్రెస్సింగ్ రూమ్లో ఎవ్వరు లేనప్పుడు ఆపువే ఏంది గిది? రూమర్స్ అన్నా, రూమర్సే. గిట్ట మళ్ళా యాదేర్ దిమ్మగాల్లో యాళ్ళొచ్చానలో రూమర్స్ స్ప్రెడ్ చేస్తారేమో అని చెప్పి నీతో మాట్లాడుతున్నా. అప్పుడప్పుడు మనం మాట్లాడుకున్న అలా చూడన్నా, లేకుండా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. ఇగో విరాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని లొచ్చనాయాలని అనొద్దు. రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారంటే చెయ్యంతి, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, ఇరిసిపెట్టాలవే. ఏందే గంభీర్ బై ఎట్టెట్ట మళ్ళా చెప్పు. రూమర్స్ స్ప్రెడ్ చేసే తోలని ఏమనొద్దా అంటే కొంపదీసి వాళ్ళు ఎవరో నీకు తెలుసానే? వారని నాకటే తెలుస్తుంది విరాట్, దేవుని తోడు బొత్తిగా తెలియదు. గంభీరన్న ఒకవేళ నీకు తెలకుంటే పర్వాలే అన్న, కొంపదీసి నీకు గానే తెలిసిందనుకో, పోయి దబిక్కిన వానికి చెప్పే. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి కింగ్ కోహ్లీ అనే తమ్ముడున్నాడు, వాడిని ముట్టుకోవాలంటే ఈ విరాట్ గుండెకాయని దాటుకుని పోవాలని చెప్పే. అట్టనే దాటి పోలేడని కూడా చెప్పే. ఏం అర్థమైందా అన్న? ఎస్, వింటేజ్ రోకో ఈస్ బ్యాక్ అంటారా బాబు. నీ ఎవ్వంగా ఇప్పటి నుంచి ఎవడన్నా లేనిపోని పుకార్లోటి లేపని ఒక్కొక్కనికి మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మెర్రా? సో మన ఈ వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. అట్టనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.